వెస్టిండీస్ ఇండియా మధ్య జరగబోయే మ్యాచ్కి ఎలాంటి వ్యూహాలు ఇండియా రచిస్తే గెలుస్తుంది? ఏ టీంకి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి? పెద్దగా వ్యూహాలు ఏం అవసరం లేదు. యూ ప్లే యువర్ నార్మల్ క్రికెట్. ఇప్పుడు మంచి క్రికెట్ ఆడుతున్నారు మీరు, అదే ఆడండి. మీరు యూ బీ అవేర్ ఆఫ్ ది సిచ్యుయేషన్. పిచ్కి అనుకూలంగా వెదర్ కండిషన్స్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కండిషన్ తగిన గేమ్ ఆడితే సరిపోతుంది. పెద్దగా ఎక్కువ ఆలోచించి ఎక్కువ ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇలా చేసిన ప్రయోగాలు లైక్ ప్లేయింగ్ వాషింగ్టన్ సుందర్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఇలాంటివి బెడ్స్ కొట్టినాయి. కాబట్టి నార్మల్ క్రికెట్ ఆడటం మన టీం అన్ని విధాలా బాగుంది. బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నిట్లో కూడా మనకి కావాల్సిన స్ట్రెంగ్త్ ఉంది, ఆల్రౌండర్స్ ఉన్నారు, బ్యాలెన్స్ ఉంది. సో జస్ట్ ప్లే నార్మల్ క్రికెట్ అగేన్స్ట్ నాట్ సో స్ట్రాంగ్ టీమ్. నో డౌట్ వెస్టిండీస్ బ్యాటింగ్ చాలా బాగుంది అండ్ ఇట్ ఇస్ అ వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మీరు చెప్పినట్టుగా. సో గెలిచిన టీం సెమీస్కి వెళ్తుంది, ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళిపోతుంది. సో అది ఆ థ్రెట్ అయితే ఉంటుంది. బట్ ఇండియా ఇలాంటి సిచ్యుయేషన్స్ కొత్త ఏం కాదు. ప్రెషర్ గేమ్స్ ఇండియా కొత్త ఏం కాదు. నార్మల్ క్రికెట్ ఆడాలి, తర్వాత ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా ఆడితే మన టీం ఫార్ సుపీరియర్ టు వెస్టిండీస్ ఆన్ ఎనీ డే. అది మనం దృష్టిలో పెట్టుకుని ఆడాలి. సో అలాగే వెస్టిండీస్ ఇప్పటి వరకు అదే పిచ్ పైన ఈ టోర్నమెంట్లో 2 మ్యాచ్లు ఆడింది సార్, 2 గెలిచింది గ్రూప్ స్టేజ్లో. ఇప్పుడు వాళ్ళకి ఇదివరకు అక్కడ వరల్డ్ కప్ ఫైనల్ కూడా విన్ అయిన సిచ్యువేషన్ మనం చూసాము. సో మరి వాళ్ళు చాలా ఫ్రీగా ఆడతారా, ఒత్తిడి లేకుండా ఆడతారా, ఎలా ఆడతారని అనుకుంటున్నారు మీరు? వాళ్ళకి ఆ గ్రౌండ్తో ఫెమిలియారిటీ ఉంది. ఈ వరల్డ్ కప్లో ఆడిన 2 మ్యాచ్లు ఆడారని మీరు చెప్పినట్టుగా చిన్న టీమ్స్ మీద గెలిచారు. 2016లో వరల్డ్ కప్ ఫైనల్ కూడా అక్కడ గెలిచారు ఇంగ్లాండ్ పైన. ఐ డూ అగ్రీ, వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కానీ మనకు కూడా ఈడెన్ గార్డెన్స్ ఏం కొత్త కాదు కదా. ఇప్పుడు ఫర్ సంబడి లైక్ వరుణ్ చక్రవర్తి అది హోమ్ గ్రౌండ్ లాంటిది, కోల్కతా నైట్ రైడర్స్కి ఆడతాడు. సో మనకి ఆ గ్రౌండ్ కొత్త ఏం కాదు. సో దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. 2016 వరల్డ్ కప్ వాళ్ళు అక్కడే గెలుచుకున్నారు, ఫైనల్ ఇంగ్లాండ్ పైన గెలిచని మీరు చెప్తున్నారు. అదే వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఇండియాను వాళ్ళు ఓడించి ఫైనల్కు చేరుకున్నారు. మరి ఆ ప్రతీకారం ఇప్పుడు తీర్చుకునే అవకాశం మనకు దొరికిందంటారా? డెఫినెట్గా. అంటే ప్రతీకారం వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా బికాజ్ దిస్ ఈస్ ఎ నాక్అవుట్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలవాల్సిన అలాంటి ఎమోషన్స్ అవసరం లేదు మనకి. జస్ట్ వీ హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్ గెలవాలి. మన మన ప్రోగ్రెస్ ఇన్ ద వరల్డ్ కప్ అది చాలా ముఖ్యం కాబట్టి. ఎందుకంటే ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగింది, చిన్న ఇబ్బంది ఎదురైంది సౌత్ ఆఫ్రికాతో, ఒక అవమానకరమైన ఓటమి, హ్యూజ్ డిఫీట్, ఒక పెద్ద మార్జిన్తో ఓడిపోయాం. సో అవన్నీ మర్చిపోవాలంటే మీరు ఈ మ్యాచ్ గెలవాలి. ఇక్కడి నుంచి అన్ని నాకౌట్ మ్యాచెస్ మీకు. ఈ మ్యాచ్ నాకౌట్, తర్వాత సెమీఫైనల్ నాకౌట్, ఫైనల్కి వెళ్తే ఫైనల్ కూడా నాకౌట్. కాబట్టి ప్రతి మ్యాచ్లో కూడా మీరు మీ ఏ గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బెటర్గా పర్ఫామ్ చేయాలి. ఈ ఎమోషన్స్ అవసరం లేదు. మనం వాళ్ళకి ప్రతీకారం తీర్చుకోవాలా లేకపోతే మరొకటి అనే అవసరం లేదని అనుకుంటున్నాను. మన బౌలింగ్ చూసుకుంటే సార్, లాస్ట్ మ్యాచ్ జింబాబ్వే పైన అంటే మన వాళ్ళు 260 పైన రన్స్ చేసినప్పటికీ జింబాబ్వే వాళ్ళు 180 వరకు కొట్టారు సార్ స్కోరు. అంటే మన బౌలింగ్ని వాళ్ళు ఈజీగా ఎదుర్కోగలరా వెస్టిండీస్ వాళ్ళు? చూస్తుంటే ఒక బూమ్రా, హర్షదీప్ సింగ్ తప్ప ప్రతి ఒక్కరు ధారాళంగా పరుగులిస్తున్నారు. అంటే ఆ ఒక్క మ్యాచ్ చూసి మన బౌలింగ్ బాగాలేదు, నాసిరకంగా ఉందని అనడం కరెక్ట్ కాదు. ఆ మ్యాచ్లో కూడా మీరు చూస్తే ఏంటంటే ఓన్లీ వాళ్ళ ఓపెనర్ బ్రయాన్ బెనెట్ ఒక్కడే 97 రన్స్ చేశాడు. మిగతా వాళ్ళు ఎవరు పెద్ద చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేదు. దే డిడ్ నాట్ గో ఫర్ ది టార్గెట్. ఏంటంటే చివరిదాకా మ్యాచ్ ఆడాలన్నట్టుగా వెళ్ళారు కాబట్టి ఒక మోస్తరు స్కోర్ చేశారు. అయినా కూడా ఇండియా స్టిల్ మేనేజ్ టు విన్ ద మ్యాచ్ బై 72 రన్స్. బుమ్రా, హర్షదీప్తో పాటు వరుణ్ చక్రవర్తి హ్యాడ్ ఎ పూర్ మ్యాచ్. అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద లాస్ట్ మ్యాచ్లో ఈ వాజ్ ఓకే, అక్షర్ పటేల్ వాజ్ ఓకే, హార్దిక్ పాండ్యా ఫస్ట్ స్పెల్ చాలా బాగా వేశాడు. సో మనం అంత బెంగపడాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా వరుణ్ చక్రవర్తి అది హోమ్ గ్రౌండ్ లాంటిది. అక్కడ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున బోల్డెన్ మ్యాచ్లు ఆడాడు. ఆ గ్రౌండ్ గురించి అతనికి క్షుణ్ణంగా తెలుసు, కొట్టిన పిండి అతను. సో అతను అక్కడ ఆ కండిషన్స్, తనకు అలవాటైన కండిషన్స్లో అతను ఖచ్చితంగా బాగా యూటిలైజ్ చేస్తున్నాడు. ఎటొచ్చి ఏంటంటే వాళ్ళకి చాలామంది బిగ్ హిట్టర్స్ ఉన్నారు బాలా. వాళ్ళకి దే బ్యాట్ వెరీ డీప్. నెంబర్ 9, నెంబర్ 10 దాకా కూడా బ్యాట్స్మెన్ ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఆల్రౌండర్స్ ఉన్నారు టీంలో. జేసన్ హోల్డర్, రోమన్ పవల్, షెపర్డ్, వీళ్ళందరూ మంచి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. డ్రోస్టన్ చేజ్ కానీ. సో ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి దే బ్యాట్ వెరీ డీప్. అది ఒకటే మనకు ఉన్న ఇబ్బంది. ఒక్కరు కాకపోయినా ఒక ఆల్రౌండర్ అయినా, ఒక ప్లేయర్ అయినా ఆ బిగ్ హిట్టర్స్ కనుక బౌండరీలు, సిక్స్లు బాధేస్తారేమో అన్న ఒక భయం మాత్రం ఉంది. వాళ్ళని ఎలా కట్టడి చేయాలి అనే విషయం మనం ఆలోచించాలి. అది మనకున్న ప్రాబ్లం. నన్ను అడిగితే ఏంటంటే వాళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి మనం వాళ్ళ బౌలింగ్ గురించి పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు. ఒక బ్యాట్స్మెన్ తక్కువైనా వీ షుడ్ ప్లే కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ని ఆడిస్తే ఏంటంటే అతను వికెట్లు తీస్తాడు. కొన్ని రన్స్ ఇచ్చినా కూడా వికెట్లు తీస్తాడు. వికెట్లు కనుక తీస్తుంటే అది కాక వెస్టిండీస్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు కాస్త నెమ్మదించి ఆడే పరిస్థితి ఏమి ఉండదు. దే గో ఫర్ దేర్ షాట్స్. వాళ్ళు ప్రతి బాల్ని 6 కొడదాం, 4 కొడదాం అన్నట్టుగా ఆడతారు. వాళ్ళకి అంత పేషెన్స్ ఉండదు.
సో కుల్దీప్ యాదవ్ వాళ్ళని ఊరించి అవుట్ చేస్తాడు. అతని వేరియేషన్స్ పిక్ చేయడం, కుల్దీప్ వేరియేషన్స్ కానీ వరుణ్ చక్రవర్తి వేరియేషన్ కానీ పిక్ చేయడం వాళ్ళకి కష్టం అవుతుంది. సో మిడిల్ ఓవర్స్లో వాళ్ళిద్దరిని ఆడిస్తే ఒక బ్యాట్స్మెన్ తక్కువగా వెళ్ళినా సరే మనకి చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఏ గుడ్ పంట్. మన వాళ్ళు ఒక చిన్న గ్యాంబుల్ తీసుకోవాలి ఏంటంటే టు ప్లే కుల్దీప్ యాదవ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సంబడి లైక్ తిలక్ వర్మ. మనకు అంత డీప్ బ్యాటింగ్ ఈ మ్యాచ్లో అవసరం ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. సార్ మీరు తిలక్ వర్మ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే బాగుంటుంది అని మీరు అంటున్నారు. కానీ చివరి మ్యాచ్లో చూసుకుంటే లోయర్ ఆర్డర్లో 44 రన్స్ కొట్టాడు తిలక్ వర్మ. స్కోర్ కూడా 260 దాటానికి తిలక్ వర్మ కొట్టిన రన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మరి తిలక్ వర్మను తీసేసే అవకాశం ఉంటుంది అంటారా ఆ ప్లేస్లో? అంటే తిలక్ వర్మ అనేది అతను బాగా ఆడట్లేదని తీసేయడం కాదు, టీమ్ కాంపోజిషన్ విషయంలో కొంతమందిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో అలాంటి దాంట్లో ఏంటంటే మీకు సంజు శాంసన్ రైట్ హ్యాండర్ కాబట్టి అతను ఓపెనర్గా దించడం వల్ల మనం ఆఫ్ స్పిన్నర్స్కున్న అడ్వాంటేజ్ని మనం నలిఫై చేయగలుగుతున్నాం. సో సంజు శాంసన్ టీంలో ఉంటాడు. ఇప్పుడు ఎవరో ఒకరిని మనం పక్కన పెట్టాలి కాబట్టి తిలక్ వర్మ అనే ప్లేస్లో మనం కుల్దీప్ నాడిస్తే మనకి ఆ ఎక్స్ట్రా బౌలర్ చాలా ఉపయోగం. ఎందుకంటే పిచ్ కూడా చాలా ఫ్లాట్గా ఉంటుందని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ఫ్లాట్ పిచ్ పైన మీకు అంతమంది బ్యాట్స్మెన్ అవసరం లేదు. మీకు ఒకవేళ లాస్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ కొట్టాడని మీరు చెప్తున్నారు, తిలక్ వర్మ కాకపోతే అతని ప్లేస్లో శివం దుబే కొట్టినవాడు, లేకపోతే అక్షర్ పటేల్ కొట్టినవాడు. సో ఆ స్టేజ్లో ఏంటంటే లాస్ట్లో క్విక్ రన్స్ చేయడానికి మనకి ఇంకా వేరే ప్లేయర్స్ ఉన్నారు. తిలక్ వర్మ అతనికి అవకాశం వచ్చింది, ప్లేడ్ వండర్ఫుల్, నాకు ఐ డూ అగ్రీ. బట్ అతనేదో అతన్ని డ్రాప్ చేసినట్టు కాదు. ఇక్కడ టీమ్ కాంబినేషన్ కోసం అతన్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటే ఏంటంటే వెస్టిండీస్తో మనకున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బిగ్ హిట్టర్స్ని ఎట్లా కట్టడి చేయాలి, వాళ్ళని ఎలా అవుట్ చేయాలన్న విషయంలో మనం, ఎందుకంటే ఆ గ్రౌండ్ సైజ్ కూడా చాలా చిన్న గ్రౌండ్ అది. ఈడెన్ గార్డెన్స్ ఒక మీడియం సైజ్ గ్రౌండ్ అది. అక్కడ చాలా ఈజీగా సిక్సర్లు కొట్టచ్చు. సో అందుకని వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ దర్ బ్యాటింగ్. ఆ బ్యాటింగ్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఎలా కట్టడి చేయాలనే విషయంలో ఒక ఎక్స్ట్రా బౌలర్ ఆప్షన్ని మన వాళ్ళు వాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ మే నాట్ బి వాళ్ళు వాడకపోవచ్చు, ఎందుకంటే ఈ ఫార్ములా మనం మొదటి నుంచి ఫాలో అవుతున్నాం, 8 బ్యాట్స్మెన్ ప్లస్ 3 బౌలర్స్. సో అదే ఫార్ములాతో మన వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. బట్ దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా యాక్చువల్లీ. మనం కనుక ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటే బాగుంటుంది అనుకున్నా. లేకపోతే ఒకవేళ ఇన్ కేస్ యూ ఫీల్ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెనే కావాలనుకుంటే యూ కెన్ ప్లే వాషింగ్టన్ సుందర్. ఇక్కడ వాళ్ళ దాంట్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి తిలక్ వర్మ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ వేస్తే వాడిస్తే అతను ఆల్రౌండర్ కాబట్టి మీకు బ్యాటింగ్లో కూడా ఎక్స్ట్రా బ్యాటర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్పారు సార్ వెస్టిండీస్లో ఆల్రౌండర్స్ ఉన్నారు అని. మన ఇండియాలో కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా, శివం దుబేని కూడా ఆల్రౌండర్గా కన్సిడర్ చేస్తూ 6th బౌలర్గా కన్సిడర్ చేస్తూ బౌలింగ్ ఇస్తున్నారు. ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు శివం దుబే. 2 ఓవర్లు వేసి 45 పరుగులు ఇస్తున్నాడు. సో జింబాబ్వే లాంటి బ్యాట్స్మెన్స్ కూడా కొడుతున్నారు. మరి రేపు జరగబోయే మ్యాచ్లో దుబేకి బౌలింగ్ ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే వెస్టిండీస్ బ్యాటర్లు ఊరుకుంటారా? అంటే దుబే 1-2 మ్యాచ్లో రన్స్ ఇచ్చాడు. అంతకుముందు ఈ బోల్డ్ వెల్ ఏషియా కప్ ఫైనల్లో కూడా మంచి బౌలింగ్ చేశాడు. కొన్ని సందర్భాల్లో ఈ బోల్డ్ విత్ ద న్యూ బాల్ ఇన్ పవర్ ప్లే ఆల్సో. సో 1-2 మ్యాచ్ల్లో ఏ బౌలర్కైనా కొన్నిసార్లు రన్స్ వెళ్తాయి. దాన్ని బట్టి అతను పూర్తిగా ఎందుకు పనికిరాడనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు శివం దుబే మీద చాలామంది చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీంలోంచే తీసేయాలంటున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే 2 మ్యాచ్ల క్రితమే అతను ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు నెదర్లాండ్స్ పైన. మన టీం చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో, స్ట్రైక్ రేట్ ప్రాబ్లం ఉన్న టైంలో ఈ ప్లేడ్ మ్యాచ్ విన్నింగ్ నాక్. అది మర్చిపోతున్నారు మన వాళ్ళు. సో శివం దుబే ఆ మ్యాచ్లో బాగా ఆడి వేరే కండిషన్స్లో వేరే చోట అతను బాగా బౌలింగ్ చేయొచ్చు. అతను హైట్ ఉంది, అతను యూ కెన్ హిట్ ద డెక్ అండ్ ఆ వేరియేషన్స్ కూడా అతని దగ్గర. సో ఒక మ్యాచ్లో అతను ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అది అప్పటికేంటంటే ఆ మ్యాచ్లో అతను బౌలింగ్ వేసే టైంకి స్లాగ్ ఓవర్స్లో వేసాడు, అతను డెత్ ఓవర్స్లో. అది హీఈస్ నాట్ ఎ డెత్ ఓవర్ బౌలర్. అప్పుడు మ్యాచ్లో కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఎవ్రీబడి వాజ్ రిలాక్సింగ్ అట్ దట్ టైం. ఆ టైంలో ఏంటంటే అవతల టీం కూడా ప్రెషర్ లేదు. ప్రెషర్ లేనప్పుడు ఏదో నెట్స్లో ఆడినట్టుగా ఆడారు అతను బౌలింగ్. దాన్ని మనం ఒక చాలా సీరియస్గా తీసేసుకుని అది శివం దుబేకి బౌలింగ్ వేయడం ఏంటి, వర్షం వస్తే ఏంటి పరిస్థితి అని కూడా చాలామంది అంటున్నారు. దేర్ ఈజ్ నో థ్రెట్ ఆఫ్ రెయిన్ అట్ ఆల్. ఎలాంటి ఫోర్కాస్ట్ లేదు. పోనీ అది సాగర్ తీరం కదా, కోల్కతా సడన్గా వర్షం వస్తుందంటే మీకు ఎలాంటి డిప్రెషన్ కానీ వాయుగుండం ఏమీ లేదు. అక్కడ లేనప్పుడు వర్షం వస్తే నెట్ రన్ రేట్ కోసం చూడకుండా దుబేకి బౌలింగ్ ఇచ్చాడు సూర్యకుమార్, చాలా తప్పు అని చెప్పి రకరకాలుగా అందరూ వ్యాఖ్యానం చేస్తున్నారు. రెయిన్ థ్రెట్ లేనప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో శివం దుబేకి ఎందుకు బౌలింగ్ ఇచ్చారంటే మీరు అన్నట్టుగా 6th బౌలింగ్ ఆప్షన్ ఉండాలి. మరి ఏ బౌలర్కైనా కాస్త రన్స్కి వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు అతను ఓవర్స్ కవర్ చేయడానికి మీకు 6th బౌలింగ్ ఆప్షన్ ఉండాలి. సో ఇవన్నీ బాధలు లేకుండా అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ శివం దుబే విషయంలో మీకు రిజర్వేషన్స్ ఉంటే
యూ ప్లే కుల్దీప్ యాదవ్ విల్ బి యువర్ సిక్స్త్ బౌలర్. సో మీకు 6 మీకు ఫ్రంట్ లైన్ బౌలర్స్, టాప్ క్లాస్ బౌలర్స్ ఉంటారు కాబట్టి ఆ బ్యాటింగ్ లైనప్, ఆ పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్, పవర్ హిట్టర్స్తో ఉన్న బ్యాటింగ్ లైనప్ని ఎదుర్కోవడానికి మీకు ఆ స్ట్రాటజీ బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను.